వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. నా పేరు షణ్ముఖ. బులెటిన్లో ముందుగా విశాఖ జిల్లా నర్సీపట్నం ఈ నెల 22న చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్కు నారా చంద్రబాబు నాయుడు రాక. అన్న గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తా అంటున్న చింతకాయల అయ్యన్న పాత్రుడు సోదరుడు చింతకాయల సన్యాసి పాత్రుడు. అడగండి, చెప్తాను. లేకపోతే ఏమవుతుందంటే అక్షరాలు మారిపోతున్నాయి, అర్థాలు మారిపోతున్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే, మా తమ్ముడు జమీల్కి నాకు మనస్పర్ధలు ఉన్నాయని చెప్పి చాలా విస్తృతమైన ప్రచారం చేశారు. మీ పేపర్ వాళ్ళు చేశారు, పబ్లిక్ కూడా చేయడం జరిగింది. దీని మీద మా అభిమానులు అందరూ, ఎవరైతే మా కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా కలిసి ఉంటేనే బాగుంటుంది కదా, ఇటువంటి మనస్పర్ధలు రాకూడదని చెప్పి చాలామంది చెప్పిన మాట వాస్తవం. దాన్ని నేను ప్రతిసారి ఖండిస్తూనే వస్తున్నాను. ఎందుకంటే ఇది లక్షాపాతుడి కుటుంబం. లక్షాపాతుడి గారు ఎంత సేవ చేశారు, వారసత్వంగా నన్ను తీసుకొచ్చారు. నేను కూడా 37 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాను. అంచేత జమీలికి నాకు కుటుంబ సభ్యులకి ఏదైనా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఉండొచ్చు, కానీ లక్షాపాతుడి కుటుంబం కోసం అందరూ కలిసి పనిచేయవలసిన దాంట్లో వేరే దారే లేదు చెప్తామంటే. మా స్వార్థం కోసం కాదు, లేదా జమీల్ స్వార్థం కోసం కాదు. లక్షాపాతుడి కుటుంబం మేము ఉన్నంతకాలం ప్రజాసేవలోనే ఉండాలన్నదే మా కుటుంబం తరఫు నిర్ణయం. ఉంటాయి కుటుంబం తరఫు చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఏ కుటుంబంలో మీ కుటుంబంలో లేవా? ఉంటాయి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, ప్రతి కుటుంబాలు కూడా ఉంటాయి. కానీ మా లక్ష్యం ఏంటంటే, ఓటేస్తే చంద్రబాబు నాయుడు గెలకుండా ఎవరు గెలుస్తారండి? చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇస్తున్నారు రకరకాల మనుషులకి, ముసలి వాళ్ళకి కానీ, వికలాంగులకు కానీ, వితంతులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, తర్వాత వీళ్ళు గీత కార్మికులకు కానీ, చర్మ కార్మికులకు కానీ, వేవర్స్ కానీ, డబ్బులు కొట్టుకున్న వాళ్ళకి కానీ, అందరూ కలిపితే 57 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం రాష్ట్రంలో 13 జిల్లాలో. 57 లక్షల మంది కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే చంద్రబాబు నాయుడుకి ఎలా బతికి ఎవరు గెలుస్తారండి? ఇక మూడోది రైతు రుణమాఫీ. 45 లక్షల మందికి రుణమాఫీ చేసాం. రేపు 6వ తారీఖున మిగతా 2 విడతలు కూడా బ్యాంకులో పడిపోతున్నాయి. ఈ 45 లక్షల మంది చంద్రబాబు నాయుడు ఓటేస్తే చంద్రబాబు నాయుడు కాకుండా ఎవరు గెలుస్తారండి? మళ్ళీ కొత్త స్కీమ్ పెట్టాం. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతు, మా కుటుంబం అంతా నర్సీపట్నం నుండి సేవ చేస్తున్నాం. నీ కుటుంబం ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. నువ్వు మాట్లాడుతుంది నాకు అర్థం అవ్వదు. అంటే కామెంట్ చేయడానికి, ఎదుటి మనిషిని కామెంట్ చేయడానికి అర్హత ఉండాలి. లక్షాపాతుల కుటుంబాన్ని కామెంట్ చేయడానికి అర్హత ఉండాలి. వీళ్ళు ఎవరు సేవ చేయలేదు? ఇంట్లో అందరూ అదే పని, ఈ పని ఉందన్నది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సేవ చేస్తున్నాం, ఎమ్మెల్యే లేనప్పుడు మానేస్తారు జనం. అప్పుడు వచ్చేస్తున్నారు. ఎమ్మెల్యే లేడురా బాబు, ఓడిపోయాను రా బాబు, ఇంట్లో కూర్చుంటారు అంటే అప్పుడు వచ్చేస్తారు కదా. అంటే ఓడినా గెలిచినా అదే సేవలో కుటుంబం అంతా మొత్తం అన్నదమ్ములు, పిల్లలు, భార్యలు అందరూ కలిసి ఈ పనిలో ఉంటే దాన్ని కూడా విమర్శిస్తారండి మీరు? అడుగు వెళ్ళు, ఊళ్ళోకి వెళ్ళాడు చెప్పు, జనాలు చెప్పి నేను చేస్తాను ఓటు సంపాదించుకో, నాకు అభ్యంతరం లేదు, ఓట్లు వేయించుకో. అంటే నా కుటుంబాన్ని, మా కుటుంబాన్ని విమర్శించే అర్హత నీకెట్ట ఉంది? తప్పు కదా. మరి కొంతకాలంగా పార్టీకి దూరం ఉండడం అంటే తెలిసిన విషయమే.
పార్టీ ముఖ్యం కాబట్టి కుటుంబంలో చిన్న చిన్న కలహాల వల్ల పార్టీకి నష్టం చేయడం తప్పు. కాబట్టి పెద్దలు అయ్యనపతి గారు చేసే నామినేషన్ కార్యక్రమంలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచు. అదేవిధంగా మన పెద్దలు సీఎం గారు కూడా వస్తున్నారు కాబట్టి మనకు అదృష్టం నామినేషన్ కూడా వారు రావడం, మరి వారికి ఘనస్వాగతం పలుకుతూ మరి ఈ నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేస్తూ జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలో మరి అయ్యనపతి గెలిపించడానికి అందరూ కూడా కృషి చేయాలని, మున్సిపాలిటీలో కూడా చిన్న చిన్న ఈ విభేదాల వల్ల క్యాడర్ కొంత డిస్టర్బ్ అయింది. కాబట్టి దయచేసి అందరూ కూడా అంతా కలిసి గతంలో ఏ విధంగా చేసాం అదేవిధంగా మా క్యాడర్తో కూడా కలిసి చేసి 27 వార్డులో కూడా లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ కంటే పెద్ద ఎత్తున మంచి మెజార్టీ తీసుకొచ్చి మరి అయ్యనపతి గారి గెలుపుకి ఎక్స్పర్ట్ మున్సిపాలిటీ కూడా అందరూ కృషి చేయాలని